సుందరమ్మకి తన కోడలు కోకిల మీద చాలా కోపంగా ఉంది. పుట్టింటికి వెళ్లి 2 రోజుల్లో వస్తానని చెప్పిన కోకిల ఎంతకీ రాకపోయేసరికి సుందరమ్మకి కోపం చిరాకు ఎక్కువవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఇంటికి తన భర్త రాంబాబు వస్తాడు. ఏమే, చాలా ఆకలిగా ఉంది, నాకు వెంటనే అన్నం పెట్టు. అలాగే రాత్రి మిగిలిన ఆ కూరలు నాకు వెయ్యొద్దు. ఇప్పుడేమైనా కూర చేస్తుంటావుగా, అది వెయ్యి, సరేనా? అలా ఉలుకు పలుకు లేకుండా నిల్చుంటావంటే పెళ్లి కంచం తీసుకురా. అయ్యగారికి వేడివేడిగా వడ్డిస్తాను. చాలా కష్టపడొచ్చారు కదా, పాపం అలసిపోయి ఉంటారు. తాగడానికి ఇంకేమైనా కావాలా దొరగారు? చాలు చాలు. అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానుండండి అంటూ సుందరమ్మ పక్కకి వెళ్తుంది. సుందరమ్మ వాలకం చూసి రాంబాబు షాక్ అవుతాడు. ఏంటిది? దీని వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానం వస్తుంది. పిచ్చేమైనా పట్టుంటుందంటారా? అలా రాంబాబు అనుకుంటూ ఉంటే ఇంతలో సుందరమ్మ బెత్తం తీసుకొచ్చి తన మొగుణ్ణి వాయించేస్తుంది. సుందరమ్మ కొట్టే దెబ్బలకి రాంబాబు అరుస్తూ అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్తాడు. ఓయమ్మో, చావగొట్టేస్తుంది తల్లోయ్. దీని మొహం మండిపోను. వాయించేసిందమ్మా స్వామి. మొగుణ్ణి ఇలా ఎవరైనా కొడతారేంటే? నేనేమన్నానే? కాస్త అన్నం పెట్టమన్నానంతే కదా, దానికే ఇలా చావబాదలా? కోడలు ఇంటి నుండి వెళ్లి 2 రోజులైంది. కోడలి వెనకాలే నీ కొడుకు సీనుగాడు కూడా వెళ్ళాడు. వాళ్ల సంగతేమైందో ఏమో తెలియట్లేదు. నువ్వేమైనా ఆ పని ఈ పని చేసి కాస్త డబ్బింటికి తీసుకొస్తావా అంటే అదీ లేదు. ఎప్పుడు గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఇంటికొచ్చి తినడమే కదా నీ పని. కొంచెమైనా దిగులు, ఇంటిపై బాధ్యత ఏమైనా ఉన్నాయా నీకు? మగాడిగా పుట్టి ఏం లాభం? కుటుంబాన్ని పోషించే స్థాయి కూడా ఉండాలి కదా. నువ్వెంత తిట్టినా కూడా నీ కళ్ల ముందుంటాననుకుంటున్నావా? ఈ ఇంటికి ఎవ్వడు రాడు. నీలాంటి భార్యతో వేగడం కంటే ఆ వీధిలో ఉన్న కుక్కలతో పడటం మేలు. నీ కొడుకు వచ్చేదాకా నేనింటి వైపు కూడా అడుగు పెట్టాను. నీకో దండం అంటూ రాంబాబు ఇంటి నుండి బయలుదేరొస్తుండగా ఆయనకి ఎదురుగా కోడలు కోకిల, కొడుకు సీను ఇంటికొస్తుంటారు. వాళ్లని చూసి మళ్లీ ఇంటికి చేరుకుంటాడు రాంబాబు. ఇంటికి రానన్నావు కదా, మళ్ళీ వస్తున్నావే? నేనేం నీకోసం రాలే, నా కోడలొచ్చింది, అందుకే వచ్చాను. ఏమైంది మావయ్య? మళ్ళీ అత్తయ్యతో గొడవ పడ్డారా? ఎందుకు నాన్న ఎప్పుడు అమ్మతో గొడవ పడుతుంటారు? రేయ్, కొడుకులకెప్పుడు వాళ్ళ అమ్మ చేసింది కరెక్ట్గానే కనిపిస్తుందిలే. నీ సంగతంతా నాకు అనవసరం. అమ్మా కోకిల, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. కూర్చోండి మావయ్య, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అంటూ కోకిల ఇంట్లోకి వెళ్లి కంచంలో అన్నం పెట్టుకుని తీసుకొస్తుంది. కంచం తీసుకున్న రాంబాబు ఆవురావురుమంటూ అన్నం తింటాడు. మరోవైపు సుందరమ్మ తన కోడలి వంకే చూస్తూ ఉంటుంది. ఇంతకీ వెళ్లిన పనేమైందమ్మా? మేమక్కడికెళ్ళి చాలా ప్రయత్నించామమ్మా. ఇప్పుడు నిన్ను అడిగానారా? నేను కోడలితో కదా మాట్లాడేది, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నేనెందుకు మాట్లాడకూడదమ్మా? నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు చూడు, అదే నాకు నచ్చట్లేదు. ఇంట్లో 2 మగాళ్ళుండి కూడా ఏం చెయ్యలేకపోతున్నారు. వ్యాపారం చేయడానికి డబ్బు సమకూర్చలేకపోయారు. నీ వల్ల కోడలు పుట్టింటికెళ్ళి డబ్బు అప్పుగా తీసుకురావాల్సిన పరిస్థితొచ్చింది. చెప్పుకుంటే నాకే సిగ్గుచేటుగా ఉంది. చిచి, నువ్వు చెప్పమ్మా కోకిల, వెళ్లిన పనేమైంది? డబ్బులు కుదిరాయత్తయ్యా, కానీ నెల నెల వడ్డీ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పారు. మరైతే రేపటి నుండి నేను పానీపూరి బండి పెట్టుకుంటాను. నువ్వు కూడా సాయంగా ఉండాలి, సరేనా? అలాగే అత్తయ్యా. సుందరి, నేను కూడా నీ పానీపూరి బండి దగ్గరికి వస్తానే. ఎందుకు? అక్కడికొచ్చి దొబ్బి తినడానికా? నువ్వేం రానక్కర్లేదు. అలా సుందరమ్మ తన కోడలు అప్పుగా తెచ్చిన డబ్బుతో పానీపూరి వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. చాలామంది ఆ దారిలో వెళ్తూ ఉంటారు, కానీ ఎవరూ అక్కడికొచ్చి పానీపూరి తినరు. వారం రోజులవుతుంది. ఏదో ఒకరిద్దరు తప్ప అంతగా అక్కడికెవరూ వెళ్ళట్లేదు. సుందరమ్మకు దిగులు పట్టుకుంది. ఇంటికొచ్చి బోరున ఏడుస్తుంది. భార్య అలా ఏడుస్తుంటే ఓదార్చటం మానేసి రాంబాబు అలా దూరంగా వెళ్లి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. ఇంతలో కోకిల, అత్తయ్యా, అలా ఏడుస్తున్నారేంటి? దీనికే బాధపడితే ఎలా చెప్పండి? ఇప్పుడే కదా మొదలు పెట్టాం, అప్పుడే అంతా అయిపోయిందని అనుకుంటే ఎలా అత్తయ్యా? ఏం చెయ్యమంటావమ్మా? మన పానీపూరి బండి దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు. అప్పు చేసి వ్యాపారం ప్రారంభించాం కదా, 4 డబ్బులు వస్తే అప్పు తీర్చేసి సంతోషంగా ఉందామనుకున్నాను. కానీ ఆ దేవుడు ఇలా చేస్తున్నాడు.
భర్తనే రావద్దని చెప్పావు కదా, అందుకే ఆ దేవుడు ఎవరిని రానివ్వట్లేదేమో. సుందరమ్మకి పట్టరానంత కోపం తన్నుకొచ్చింది. అక్కడే ఉన్న వస్తువులు తీసి తన భర్తపై విసిరేసింది. సుందరమ్మ అలా చేస్తున్న రాంబాబుకి నవ్వాగదు. చూడమ్మా చూడు, మీ మావయ్య నేను ఏడుస్తుంటే ఎలా నవ్వుతున్నాడో చూడు. మావయ్య, ఏంటిది చిన్నపిల్లాడిలా? మొగున్నెప్పుడు భార్య కూరలో కరివేపాకులా చూడకూడదమ్మా. భోజనం తినడానికి కావలసిన అరిటాకులా చూడాలి. ఏ ఆకైనా ఆఖరికి చెత్తబుట్టలోనే కదా పడేయాల్సింది. నీ ముష్టి మొహాన్ని నేను కూడా అదే చేస్తున్నా. చూడమ్మా చూడు దాని పొగరు. చింత చచ్చినా పులుపు చావలేదంట. నీ అత్త కూడా ఇప్పుడు అలాగే ఎగిరెగిరి పడుతుంది. అలా సుందరమ్మ రాంబాబు మాటా అనుకుంటుంటారు. కాసేపటి తరువాత వాళ్ల గొడవ సద్దుమణిగింది. చాలాసేపు ఆలోచించిన తరువాత కోకిల ఒక నిర్ణయానికొచ్చింది. అత్తయ్య, నేను చాలా ఆలోచించాను. ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? ఏం చెయ్యాలనుకుంటున్నావు? నేను 5 రకాల పానీపూరీలు అమ్మటం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. కొన్ని రోజులు ఇది చేసి చూద్దాం, ఏమవుతుందో తెలుస్తుంది. నేను ఒక్క రకం పానీపూరి అమ్మితేనే ఎవ్వరూ రాలేదు కదమ్మా. ఇప్పుడు 5 రకాల పానీపూరీలు అమ్ముతా అంటున్నావు. వ్యాపారం చేసేటప్పుడు అలా ముచ్చుమొహం వేసుకొనుంటే ఎవరొస్తారు? అదే కోడలిలా నవ్వుతూ ఉంటే నలుగురు వచ్చి తిని వెళ్తారు. మావయ్య, మీరు ఊరుకోండి. అత్తయ్య, ఒకసారి ప్రయత్నిస్తాను. నన్ను చెయ్యనివ్వండి అత్తయ్య. అలాగే కోకిల, నీ మాట నేను కాదంటానా? నువ్వేది చెయ్యాలనుకుంటే అది చెయ్యి. మనకి మాత్రం ఈసారి వ్యాపారంలో అస్సలు నష్టం రాకూడదు. అదే నేను కోరుకునేది. అలా సుందరమ్మ చెప్పగానే కోకిలకి చాలా సంతోషం వేసింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ రోజు సాయంత్రం నుండే కోడలు 5 రకాల పానీపూరీలు అమ్మటం మొదలెట్టింది. ముందుగా తన మావయ్య రాంబాబుని రుచి చూడమని చెప్పింది. చూడవే, నా కోడలు బంగారం. ముందు నన్నే బోని చెయ్యమంది చూడు అంటూ రాంబాబు 5 రకాల పానీపూరీలు రుచి చూస్తాడు. ఆహా, అద్భుతం! చాలా బాగుందమ్మా. ఇప్పటి వరకు నేను ఇన్ని రుచులతో పానీపూరి తినలేదు. అద్భుతంగా ఉంది. అలా రాంబాబు చెప్తుంటే కోకిలకి చాలా సంతోషం వేసింది. ఇంతలో అటుగా వెళ్తున్న వాళ్లంతా రాంబాబు మాటలు విని అక్కడికొచ్చి 5 రకాల పానీపూరీలు రుచి చూశారు. ఒక్కొక్కరే అలా వస్తూ ఉంటారు. చూస్తుండగానే కోకిల చేసిన పానీపూరీలన్నీ అయిపోతాయి. ఇక చీకటి పడకముందే మొత్తం ఖాళీ అయిపోవడంతో కోకిల చాలా సంతోషిస్తుంది. కాని సుందరమ్మ మాత్రం షాక్లోనే ఉంటుంది. ఇంటికొచ్చాక, ఏంటమ్మా, నాకింకా అర్థం కావట్లేదు. నేను చేస్తే ఎవరూ రాలేదు. ఈరోజు ఇంత త్వరగా అన్నీ అయిపోయాయి. అదే కదా పిల్లికి పులికి ఉన్న తేడా. మావయ్య, మళ్ళీ కోపం తెప్పించకండి. అత్తయ్య సంగతి తెలుసు కదా. అమ్మా కోకిల, ఈరోజు చాలా డబ్బులొచ్చాయి కదా. చాలా అంటే చాలా వచ్చాయి అత్తయ్య. ఇందులో సగం డబ్బులు పొదుపు చేస్తాను. మిగిలిన డబ్బులతో మనం రేపటికి కావలసినవి కొందాం. మంచి ఆలోచనమ్మా. రేపటికి ఏమేం వస్తువులు కావాలో తొందరగా చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను. మీరొద్దులేండత్తయ్యా, మావయ్య వెళ్ళి తీసుకొస్తారు. ఆయనకెందుకు చెప్పటం? డబ్బులెక్కడైనా ఖర్చు చేసేస్తారమ్మా. లేదత్తయ్యా, మావయ్య ఖచ్చితంగా చేస్తారు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, రేపటి నుండి మా ఆయన కూడా వచ్చి పని చేస్తానన్నారు. ఏంటమ్మా ఈ మార్పు? నేను వింటున్నది నిజమేనా? వాళ్ళెప్పుడూ మన మాట వినటం లేదని కోపంగా ఉండొచ్చు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి మనమే అవకాశం ఇవ్వట్లేదత్తయ్యా. వాళ్ల బాధ్యతని గుర్తు చేస్తే సరిపోతుంది. కోకిల అలా చెప్పగానే రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. సుందరమ్మ కూడా మౌనంగా ఉండిపోతుంది. చాలా చక్కగా చెప్పావు తల్లి. నీలాంటి కోడలుండటం మా అదృష్టం. సరే, ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. అమ్మ కోకిల, ఈరోజు మీ మావయ్యకి ఇష్టమైన కోడికూర చెయ్యాలి, సరేనా? అలాగే అత్తయ్య, చేసేద్దాం. ఇంక తరువాత మరుసటి రోజు నుండి కుటుంబం మొత్తం 5 రకాల పానీపూరీలు అమ్ముతారు. తను బండి వద్దకి వచ్చే వాళ్లని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు రాంబాబు. వచ్చే వాళ్లందరికీ చకచకా సర్వ్ చేస్తుంటాడు సీను. ఇక సుందరమ్మ అయితే ఉల్లిపాయలు తరుగుతూ ఆలుగడ్డలు సిద్ధం చేస్తూ ఉంటుంది. కోకిల అందరికీ నవ్వుతూ పలకరిస్తూ వాళ్లకి కావలసినవి అడిగి తెలుసుకుని ఇస్తూ ఉంటుంది. అలా కుటుంబం మొత్తం కష్టపడతారు. చూస్తుండగానే 5 రకాల పానీపూరీల గురించి చాలా మందికి తెలిసి అక్కడికి చాలా మంది రావటం మొదలెడతారు. అత్తయ్య, మనం వెంటనే మరో 3 పనివాళ్లని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. రోజు రోజుకి వస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ మనం
వచ్చిన వాళ్ళందరికీ మనం ఆలస్యం చేయకుండా వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ ఉండాలి. వెంటనే 3 పని వాళ్ళని తీసుకురమ్మని మీ మావయ్యకి చెప్తాను. ఇదిగో కోకిల, మనకు సిటీ నుండి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. వాటికి కూడా మనం మరో 2 పనిలో పెట్టుకుంటే మంచిది. అవునండి, ఆ పనేదో మీరు చూసుకోండి. సాయంత్రం వ్యాపారానికి సంబంధించి నేనన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే కోకిల. అలా కుటుంబం మొత్తం చాలా బిజీ అయిపోతారు. వ్యాపారంలో బాగా ఆదాయం రావటం వల్ల కోకిల తీసుకొచ్చిన అప్పు మొత్తం తీర్చేశారు. 5 రకాల పానీపూరీలు అమ్ముతూ బాగా సంపాదిస్తారు. చూస్తుండగానే వాళ్ళ వ్యాపారమే కాదు, వాళ్ళ పేరు కూడా మారుమోగిపోతుంది. చుట్టుపక్కల వాళ్లే కాకుండా చాలా దూరం నుండి కూడా అందరూ వచ్చి అక్కడ పానీపూరి తింటారు. మరోవైపు సిటీకి కూడా ఆర్డర్లు వెళ్తుంటాయి. అలా కోడలు కోకిల చేసే 5 రకాల పానీపూరి చాలా ఫేమస్ అవుతుంది. భారీగా ఆదాయం రావడంతో ఇక ఏ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. రాధమ్మ చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ల నుండో తన కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంది. అయితే సరైన సంబంధాలేవీ రాలేదు. కానీ ఇన్ని రోజులకు రాధమ్మ కొడుకు శివాని ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. దాంతో రాధమ్మ ఆనందానికి అవధులే లేవు. నేనిన్నాళ్ల నుండి ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను నాన్న. చాలాసార్లు నిన్ను అడిగాను కూడా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని. అడిగితే నువ్వే ఏం చెప్పలేదు. పోనీలే, ఇప్పటికైనా నీ ప్రేమ విషయం చెప్పావు. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి పేరు లలిత అమ్మ. ఇద్దరం కలిసే చదువుకున్నాం. తర్వాత తను నేను ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. కానీ తనకి నా ప్రేమ విషయం చెప్పలేదు. మరెలా బాబు, వాళ్ళింటికెళ్ళి మాట్లాడి రమ్మంటావా? లేకుంటే ఆ అమ్మాయి మనసులో ఎవరైనా ఉన్నారా లేదా అనేది కనుక్కోమంటావా? చెప్పు బాబు. అమ్మా, కాసేపు నన్ను చెప్పనివ్వు. నేను చెప్పడం పూర్తి కాకుండానే మాట్లాడేస్తున్నావు. నీకు కోడలొస్తుందనే సంతోషం, అందుకే నన్ను మాట్లాడనివ్వట్లేదు. అదేం లేదు గాని ముందు నువ్వు చెప్పరా. మొన్ననే ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పిందమ్మా. ఆహా, చాలా సంతోషం. మంచి విషయం చెప్పావు. ఈరోజు అమ్మవారికి పొట్టేలుని బలిచ్చి పొట్టేలు మాంసంతో బిర్యానీ చేసుకుని తినాలి. అబ్బబ్బా, ఈ తిండిగోలేంటమ్మా, నేనింకా చెప్పడం పూర్తి కాలేదు. అయితే ఈసారి నువ్వు పూర్తి చేసేంతవరకు మాట్లాడను. చెప్పు, మొత్తం చెప్పేసేయ్. ఇద్దరం ప్రేమించుకున్నాం, కానీ వాళ్ళింట్లో మాట్లాడాల్సింది మాత్రం నువ్వేనమ్మా. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళ నాన్నకి కోపం ఎక్కువ, కానీ కూతురంటే చాలా ఇష్టం. రేపే నువ్వెళ్ళి వాళ్లతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి. ఓ సంతేనా, అది నాకొదిలేరా, నేను చూసుకుంటాగా. చాలా మంచి వార్త చెప్పావు. ఈ శుభ సందర్భంలో నీకు ఏ వంట చెయ్యాలి? లివర్ ఫ్రై చేయమంటావా, లేకుంటే చికెన్ పకోడీ చేయమంటావా? నాటుకొడి తెప్పించనా? చెప్పరా నాన్న. అయ్యో అమ్మా, సంతోషం వచ్చినా బాధొచ్చినా ఆగవు కదా. ఎప్పుడు నీకీ తిండిగోలే. నాకవేం వద్దుగాని నువ్వు చేసుకొని తిను. ఒరేయ్, నువ్వెలా తినవో నేను చూస్తాను. నిన్నే కాదు, రేపు నువ్వు కట్టుకున్నదొచ్చినా దాంతో కూడా ఇదే తినిపిస్తాను చూడు. ఈ రాధమ్మంటే అంతే మరి. అలా రాధమ్మ తన కొడుకు శివతో మాట్లాడి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వెళ్లిన తరువాత తనకు వచ్చిన నాన్ వెజ్ వంటలన్నీ చేసుకుని తింటుంది. తన కొడుకు శివాని కూడా పిలిచి వేడివేడిగా వంటలొడ్డిస్తుంది. అమ్మా, వద్దని చెప్తున్నా బలవంతంగా తినిపిస్తున్నావే. ఇంత నేను తినలేనమ్మా, నా వల్ల కాదు. ఒరేయ్, తినరా. ఇంత కూడా తినకపోతే ఎలా నాన్నా? ఇదిగో, ఈ మాంసం కూర చాలా బాగుంటుంది, తిను. అలా కొసరి కొసరి వడ్డిస్తుంది. శివాకి ఇష్టం లేకపోయినా రాధమ్మ వడ్డించేవన్నీ బలవంతంగా తింటాడు. ఇక రుచిగా భోజనాలు చేశాక హాయిగా నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజు పండ్లు పూలు స్వీట్లు తీసుకుని లలిత ఇంటికి వెళ్లారు రాధమ్మ శివ. ఆ ఇంటికి వెళ్ళగానే రాధమ్మ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంది లలిత. నమస్కారం అత్తయ్యా. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. రండత్తయ్యా, కూర్చోండి అంటూ రాధమ్మని శివాని కూర్చోబెడుతుంది లలిత. ఇక ఆ తరువాత తన తండ్రి కనకయ్యని పరిచయం చేస్తుంది. ఈయన మా నాన్న కనకయ్య అత్తయ్య. నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. నాకన్నీ నాన్నే. తెలుసమ్మా, నాకు ఇవన్నీ మావాడు ముందే చెప్పాడులే. నమస్కారం అన్నయ్య గారు. అరే, ఈ నమస్కారాలన్నీ పక్కన పెట్టండి. నా కూతురు మీ అబ్బాయిని ప్రేమించాలని చెప్పగానే నా గుండాగినంత పనైంది. ఏ తండ్రైనా తన కూతురికి ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటాడు.
మావాడు కూడా చాలా మంచోడండి. వాడి గురించి తెలిస్తే మీరే బంగారం అంటారు. బంగారమో ఇత్తడో అవన్నీ తర్వాత. నీ వాడిలో ఏం చూసి నేను పెళ్లి చెయ్యాలి? నా కూతుర్ని పోషించే స్థాయి నీ కొడుకుందా? ఇంతకీ మీకు అప్పులేం లేవు కదా? అరే ఏంటండి మీరు, మాకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. ఇదిగోండన్నయ్యా. ఇప్పుడే అన్నయ్య అంటూ వరసలు కలిపేస్తున్నారే, మీరలా అనడం కరెక్టేనా? చూస్తుంటే మీరు మాటలతో మోసం చేసే వాళ్ళలా ఉన్నారే. నాన్నా, ఇంక చాలు నాన్నా, వాళ్ళని భయపెట్టకండి అని లలిత అనగానే కనకయ్య పగలబడి నవ్వాడు. లలిత కూడా కాస్త నవ్వటం చూసి రాధమ్మ, శివ కూడా నవ్వటం ప్రారంభిస్తారు. ఇదిగోండి అల్లుడు గారు, మీ గురించి అమ్మాయి నాకు అంతా చెప్పేసింది. ఇదిగో చెల్లెమ్మా, పెళ్లి గ్రాండ్గా చేద్దాం. పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు. కాదనడానికి మనమెవరం చెప్పండి? వాళ్ళ సంతోషమే కదా మనకి కావాల్సింది. అవునన్నయ్యా, అవునుగాని మీరిందాక అరే, ఏదో ఆట పట్టించానంతే. నాన్నెప్పుడు అంతే అత్తయ్య, సరదాగా ఉంటారు, కోపం కూడా ఎక్కువే. కానీ నా కూతురు విషయంలో మాత్రం కాదు. ఈ వారంలోనే మంచి ముహూర్తం ఉంది. మీకోకే అయితే అప్పుడే పెళ్లి చేసిద్దాం. అలాగే అన్నయ్య, ఆ ముహూర్తానికే పెళ్లి పెట్టుకుందాం. అలా రాధమ్మ, కనకయ్యలు మాట్లాడుకుని శివ, లలితల పెళ్లి చేస్తారు. పెళ్లి వేడుకగా జరుగుతుంది. కొత్త కోడలి రాకతో ఇల్లంతా సందడిగా మారుతుంది. ఇక కోడలింటికొచ్చిన సందర్భంగా నాన్ వెజ్ వంటకాలు సిద్ధం చెయ్యాలనుకుంటుంది రాధమ్మ. ఇదిగో శివ, ఊరందరికీ భోజనాలు పెట్టించాలి. నాన్ వెజ్ వంటలతో ఊరంతా గుమగుమలాడిపోవాలి. వెంటనే ఆ ఏర్పాట్లు చెయ్యి. పనోళ్లకి చెప్పి దగ్గరుండి ఆ పని చేయించు, సరేనా? అత్తయ్య, ఇంకా పనోళ్ళెందుకు చెప్పండి? ఆ వంటలన్నీ నేను చేసి పెడతాను కదా, నాకొదిలేయండి. వద్దమ్మా వద్దు, అవన్నీ నువ్వు చేయగలవా? చేస్తానత్తయ్యా, నాకు సాయంగా మా ఆయనుంటారు కదా, అన్నీ చేస్తాను, నాకొదిలేయండి అంటూ లలిత వంటల పని మొత్తం తన నెత్తిన వేసుకుంది. రాధమ్మ, కనకయ్య అంతా భోజనాల కోసం ఎదురు చూస్తుంటారు. మరోవైపు లలిత, శివాలు కలిసి వంటకాలన్నీ పూర్తి చేస్తారు. భోజనాల సమయం దగ్గర పడటం వల్ల అందరూ భోజనాలకి కూర్చుంటారు. కోడలు చేసిన వంటలు తినడానికి ఆశగా చూస్తుంటారు. ఇంతలో లలిత అందరికీ భోజనాలొడ్డిస్తుంది. అయితే అందరూ అనుకున్నట్టుగా నాన్ వెజ్ వంటకాలు ఉండవు. మొత్తం వెజిటేరియన్ వంటే ఉంటుంది. అది చూసి రాధమ్మ షాక్ అవుతుంది. ఏంటమ్మా, నేను నాన్ వెజ్ వంటలు చెయ్యమన్నాను కదా, అంతా వెజిటేరియన్ వండేశావు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? రే శివా, నువ్వైనా చెప్పొచ్చు కదరా. అమ్మా, ఈసారికి ఈ వెజిటేరియన్ వంటలతో కానివ్వు. అందరూ తింటున్నారు కదా, ఎవరూ ఏం మాట్లాడడం లేదు. కానీ నువ్వు మాత్రం ఇలా వెజిటేరియన్ వంటలు చేశామని గోల చేస్తున్నావు. వెళ్ళమ్మా, వెళ్ళి తిను. అలా రాధమ్మకు నచ్చచెప్పి భోజనం తినేలా చేస్తాడు శివ. కోడలు చేసిన వెజిటేరియన్ వంటలు తిని అక్కడున్న వాళ్లంతా చాలా రుచిగా ఉన్నాయంటూ మెచ్చుకుంటారు. కనకయ్య అయితే పొంగిపోతాడు. ఆహా, ఎంత రుచిగా చేశావమ్మా. వంటల్లో నీకు మించిన వారెవరూ లేరనుకో. ఆ పప్పన్నమైతే అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోయింది. ఏమయ్యా శివ, రుచిగా వంట చేసే భార్య దొరకటం చాలా అదృష్టం. అలాగని చెప్పి నువ్వు తెగ తినకు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదో సరదాగా అన్నాను లేవోయ్. అయ్యో మావయ్య, నీ గురించి నాకు తెలుసు కదా, మోటు సరసం మరీను. అలా శివ తన మావయ్యతో, భార్య లలితతో సరదాగా మాట్లాడుతుంటే రాధమ్మ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పెళ్లికి వచ్చిన వాళ్లంతా వెళ్లిపోతారు. కనకయ్య కూడా అప్పగింతలు పూర్తి చేసుకుని కూతురు లలితకు జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణం అవుతాడు. 2 రోజులు గడుస్తాయి. రాధమ్మకు మాంసం, మసాలా కూర తినాలనిపిస్తుంది. రే శివ, మాంసం, మసాలా కూర తిని చాలా రోజులైంది. కోడల్ని చెయ్యమనరా? సరే అమ్మా, చెప్తాను. రాత్రికి తిందాం. అలా శివ చెప్పడంతో రాధమ్మ మరోసారి మసాలా కూరపై ఆశలు పెట్టుకుంది. ఆ రోజు సాయంత్రం వంటింట్లో నుండి గుమగుమలొస్తుంటాయి. ఆ వాసనలకు రాధమ్మ పొంగిపోతూ ఉంటుంది. ఇంతలో భోజనాలకి కూర్చున్నాక లలిత మాంసం, మసాలా కూర కాకుండా పాలక్ పరోటా, పాలక్ కూర, ఇక పాలక్ సలాడ్ ఇలాంటివి చేసి తీసుకొస్తుంది. వాటిని చూసి రాధమ్మ మరోసారి కోపంతో రగిలిపోతుంది. కంచాన్ని పక్కకి పడేస్తుంది. ఏంటమ్మా ఇది, తమాషాగా ఉందా నీకు? నాన్ వెజ్ వంటలు చెయ్యటం లేదు. నేనొకటి అడిగితే ఇంకొకటి చేసి పెడుతున్నావు. ఎందుకని? నా మాటంటే లెక్కలేదా నీకు?
లేకుంటే కావాలని చేస్తున్నావా? అమ్మా కోప్పడికే, నేను చెప్పేది కాస్త వినవే. నువ్వు ఆగరా. ఆ రోజు కూడా అంతే. అందరికీ నేను నాన్ వెజ్ వంటలు పెట్టాలని చెప్తే వెజిటేరియన్ వంటలే చేసింది. పోనీలే అనుకున్నా. కానీ ఇప్పుడు మరోసారి నా మాట కాదని నీకిష్టం వచ్చినట్టు చేస్తారా? రాధమ్మ కోపాన్ని చూసి శివ టెన్షన్ పడతాడు. కానీ లలిత మాత్రం అసలు కంగారు పడదు. కాస్త నెమ్మదిగానే అత్త రాధమ్మ పక్కకి వెళ్ళి, అత్తయ్యా, మీకిదివరకు గుండెపోటొచ్చిందని ఆయన చెప్పారు. అది ఎందుకొచ్చిందో తెలుసా? విపరీతమైన మాంసం కూరలు తినటం వల్ల, మసాలా కూరలు తినటం వల్ల మీ ఆరోగ్యం పాడైందత్తయ్యా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? అవునత్తయ్యా, నాన్ వెజ్ తినటం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే. వాటి వల్ల మనకు జీర్ణ సమస్యలొస్తాయి, అధిక కొవ్వు పెరుగుతుంది. దానివల్ల గుండెపోటు, బీపీ, షుగర్ లాంటివి వస్తాయి అత్తయ్యా. కానీ వెజిటేరియన్ వంటల వల్ల ఏ ఇబ్బంది రాదు. ఇవి తినటం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు. పైగా ఈ రోజుల్లో నాన్ వెజ్ అంటే కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. రోజుల తరబడి కుళ్ళబెట్టిన మాంసాన్ని మార్కెట్లో అమ్మేస్తున్నారు. మీ ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నానత్తయ్యా. నేనేం చేసినా మీ మంచి కోసమే. మా అమ్మ కూడా అనారోగ్యంతోనే పోయింది. ఇప్పుడు ఆ దేవుడు మరో అమ్మగా నాకు మిమ్మల్ని ఇచ్చాడు. మిమ్మల్ని కూడా పోగొట్టుకోలేనత్తయ్యా. లలిత అలా చెప్పగానే రాధమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. తన కోడల్ని దగ్గరికి తీసుకుని బాధపడింది. అత్త కోడళ్ళిద్దరూ ఒకరి కంట్లో నీళ్లు ఒకరు తుడుచుకుంటారు. వాళ్ళని చూసి శివ చాలా సంతోషిస్తాడు. ఇక ఆ తరువాత ఎవ్వరినీ నాన్ వెజ్ వంటలు తినకుండా తగిన జాగ్రత్తలు చెప్తుంది లలిత. చాలా మంది లలిత మాట ప్రకారంగానే నాన్ వెజ్ వంటలు మానేసి వెజిటేరియన్ వంటలు తింటారు. రాధమ్మ కూడా మాంసాహారం మానేసి వెజిటేరియన్ వంటలు తింటూ ఆరోగ్యంగా ఉంటుంది. లలిత తన అత్తయ్యని చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది.